Viewers, welcome back to the Naresh World. Today in this video, ఈ వీడియోలో నేను షీట్ మేనేజ్మెంట్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ షీట్ మేనేజ్మెంట్ టాపిక్లో 4 పాయింట్స్ని కవర్ చేయబోతున్నాను. సో షీట్ మేనేజ్మెంట్ టాపిక్లో వచ్చేసే పాయింట్స్ వచ్చేసి ఇన్సర్ట్ ది న్యూ షీట్, మూవ్ టు ది వర్క్ షీట్, మూవ్ టు ది ప్రీవియస్ షీట్, సెలెక్ట్ అడ్జసెంట్ షీట్స్. సో మన ఎక్సెల్ షీట్లో మనం షార్ట్కట్ యూజ్ చేయకుండా మాన్యువల్గా షీట్ క్రియేట్ చేయాలన్నా మాన్యువల్గా చేస్తున్నాము. అండ్ అలాగే మల్టిపుల్ షీట్స్ ఉన్నప్పుడు మన పర్టికులర్గా షీట్ కావాలన్నప్పుడు మనం మాన్యువల్గా మౌస్తో ఆ షీట్ క్లిక్ చేస్తున్నాం. అలా కాకుండా మన షార్ట్కట్ ద్వారా షీట్ని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు, అలాగే మల్టిపుల్ షీట్స్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన షీట్ని ఈజీగా ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మల్టిపుల్ షీట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ షీట్లోని డేటా ఎట్ ఏ టైం మనం ఒకేసారిగా ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఒక ఎక్సెల్లో ఒక షీట్ అనేది మనం క్రియేట్ చేయాలంటే మనం మాన్యువల్గా ప్లస్ సింబల్ క్లిక్ చేసి షీట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అలా కాకుండా షార్ట్కట్ ద్వారా క్రియేట్ చేయాలన్నప్పుడు మనం యూజ్ చేసే షార్ట్కట్ వచ్చేసేపటికి షిఫ్ట్ F11 అనే షార్ట్కట్ మనం యూజ్ చేస్తాం. సో సెకండ్ పాయింట్ వచ్చేసేపటికి మూవ్ టు ది నెక్స్ట్ వర్క్ షీట్ అండ్ ప్రీవియస్ వర్క్ షీట్. సో ఇలా ఎక్సెల్లో మనకి మీరు అబ్జర్వ్ చేసిన మల్టిపుల్ వర్క్ షీట్స్ అనేవి ఉన్నవి 1 to 6 వరకు. సో ఇప్పుడు 1 నుంచి మనం నెక్స్ట్ వర్క్ షీట్కి వెళ్ళాలంటే ఏ షార్ట్కట్లు యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టార్టింగ్ పాయింట్ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటే మనం కంట్రోల్ పేజ్ డౌన్ అనే షార్ట్కట్ని యూజ్ చేస్తాం. ఒకవేళ మనం ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఎడ్జ్ నుంచి అంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే కంట్రోల్ పేజ్ అప్ అనే షార్ట్కట్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ సీట్కి వెళ్ళాలి అన్నప్పుడు పేజ్ డౌన్ అనే షార్ట్కట్ని యూజ్ చేస్తాం. ప్రీవియస్ వర్క్ షీట్స్కి మనం వెళ్ళాలి అన్నప్పుడు కంట్రోల్ పేజ్ అప్ అనే షార్ట్కట్ని యూజ్ చేస్తాం. సో లాస్ట్ పాయింట్ వచ్చేసేపటికి సెలెక్ట్ అడ్జసెంట్ వర్క్ షీట్స్. అడ్జసెంట్ వర్క్ షీట్ మీన్స్ ఎక్సెల్ షీట్లో మల్టిపుల్ షీట్స్ అనేవి ఉంటాయి. ఆ మల్టిపుల్ షీట్లో మనం ఎట్ ఏ టైము సేమ్ డేటాని ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఈ షార్ట్కట్ని మనం యూజ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షీట్ 2 ఉంది. ఈ షీట్ 2లో ఉన్న డేటాని నేను షీట్ 3, షీట్ 4, షీట్ 5లో ఎట్ ఏ టైం ఫిల్ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఈ షార్ట్కట్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఈ షార్ట్కట్ ఏంటంటే షిఫ్ట్ని మనం హోల్డ్ చేసి ఏ షీట్లో అయితే మనం డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్లను సెలెక్ట్ చేసుకొని సెల్స్లో మనం ఏ డేటాని అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటాని ఇన్సర్ట్ చేసినట్టయితే ఇక్కడ చూపించినట్టు విధంగా ప్రతి షీట్లో డేటా అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. సో ఈ వీడియోలో ఎక్సెల్లో షీట్ మేనేజ్మెంట్ షార్ట్కట్స్ని ఎలా యూజ్ చేయాలో అన్నది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ నరేష్ వరల్డ్. థ్యాంక్ యూ గాయస్.